ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఎవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మనలాంటి యూట్యూబ్ ఛానల్ ఒకటన్నా లేకపోతే చాలామంది చాలా ఎక్కువగా విర్రవీగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ విశృంఖలంగా అన్ని వైపులా విస్తరించి అమాయకమైనటువంటి ట్రేడర్స్ని వాళ్ళ బుట్టలో వేసుకొని మోసాలు చేసి వీళ్ళని అధపాతాన్ని తొక్కేసి వాళ్ళు మాత్రం బెంజి కారులో BMW కారుల్లో తిరుగుతూ కోట్లు సంపాదించేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క మనీని కాపాడాలి అని అంటే, ప్రజలకి అవేర్నెస్ తీసుకొని రావాలంటే ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ లాంటివి ఒక ఛానల్ ఉండాల్సిందే అనమాట. మీరు చూడండి, మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి మనం విచ్చలవిడిగా వీడియోలు చేశాం కాబట్టి ఈరోజు చాలామంది వీడి బారిన పడకుండా వారి యొక్క సొంతంగా డెవలప్ అనేటువంటిది అవుతున్నారు. ఛానల్ని ఆదరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి వ్యాంటేజ్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్ ఇస్తున్నాను, ఓపెన్ చేయండి. ఏదన్నా సరే ఛానల్కి సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది. మనం ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా కొత్తవి తెచ్చుకొని ఇంకొంచెం బాగా వీడియోస్ని ఇంప్రూవ్డ్గా పబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ సహకారం చాలా ఇంపార్టెంట్. సరే, ఈ విషయంలోకి వెళ్దాం. మన సుత్తి స్టాక్స్ వరంగల్ వాళ్ళు ఉన్నారు. ఈ సుత్తి స్టాక్స్ అనేటువంటిది ఒక కల్పితమైనటువంటి పాత్ర. ఇటువంటి వాళ్ళు మీ చుట్టూ కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ సుత్తి స్టాక్స్ లాంటి వాళ్ళు నిజంగా చాలా రకాలైనటువంటి కుయుక్తులు ఇప్పుడు పొందుతున్నారు. మనం ఎప్పుడైతే వీడియోస్ అనేటువంటిది రిలీజ్ చేసామో, ఎప్పుడైతే కొంత అవేర్నెస్ అనేటువంటిది పబ్లిక్లోకి తీసుకొని రావటం స్టార్ట్ చేసామో, వాళ్ళ మీద వాళ్ళు దొరికినంత వరకు దోచుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, ఆ టైప్లో వీళ్ళు మరొక కోణంలో ఆలోచించి ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ కాకుండా పర్సనల్గా వీళ్ళు అటైర్ చేసినటువంటి అంటే వాటిని సాధించినటువంటి ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, సేకరించినటువంటి ఫోన్ నెంబర్స్, వాటికి పర్సనల్గా వాట్సాప్స్ ద్వారా మెసేజ్లు చేయడం స్టార్ట్ చేశారు. ఓ సెక్ట్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసుకొని మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమని, ఇది ఆలోచించిన ఆశాభంగం, దసరా ఆఫర్గా ఇంత పర్సంటేజ్ 70%, 60%, 80% రిబేట్ ఇస్తున్నాము, 30% రిబేట్ ఇస్తున్నాము, కోర్సుల మీద ఒక్కొక్క దాని మీద రిబేట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనం ఇంకొన్ని వీడియోస్ చేసేటువంటి అవకాశం ఉన్నది, ఖచ్చితంగా చేస్తాం. దీనివలన పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క చేసేటువంటి ఈ పక్కా కమర్షియల్ సిస్టమ్ పబ్లిక్కి తెలిస్తే మన దగ్గర ఒక్కడు కూడా రాడు, మన వ్యాపారం బంద్ చేసుకోవాల్సి వస్తుంది, మన మోసాలకి పులి స్టాప్ పెట్టాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు వాట్సాప్లో పర్సనల్గా మెసేజెస్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో వీళ్ళు చెప్పుతున్నటువంటి కోర్సు ఒకటి ఏం లేదు. మీరు ఎవరైనా సరే బాగా గులగా ఉండి 30,000 రూపాయలు వాళ్ళ మొహాన్ని పడేయాలి అని అనుకుంటే, అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అయ్యా వాళ్ళు చెప్పేటువంటి కోర్సు ఏం లేదు. వాళ్ళు 9 and 21 EMA మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి కదా, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్, ఇవి క్రాస్ ఓవర్ అయిన తర్వాత మీరు బై చేయండి అనేటువంటి కోణం చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఉన్నటువంటి ఫండమెంటల్సే ఏంది, ఈ క్యాండిల్స్ ఏంటి, ఓపెన్ ఏంది, లో ఏంది, క్లోజ్ ఎక్కడ, ఇటువంటివి, దోజీ క్యాండిల్ ఎలా ఉంటుంది, పిన్ బార్ ఎలా ఉంటుంది, హ్యామర్ ఎలా ఉంటుంది, మార్నింగ్ స్టార్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ స్టార్ ఎలా ఉంటుంది, ఇట్లాంటి తప్ప మరొకటి ఏం లేదు. స్వింగ్ ఏంటి, ఇట్లాంటి తప్ప ఇవన్నీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అద్భుతంగా ఉన్నాయి. ది సీక్రెట్ మైండ్ సెట్ అనేటువంటిది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో చూడండి అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంటుంది. ఆ దాంట్లో ఉన్న కంటెంట్లో 1/1 వంతు కూడా వీళ్ళు చెప్పరన్నమాట. సో కాకపోతే వీళ్ళు ఏంటంటే, వీళ్ళకి చెప్తుంటేనే వ్యాపారపరమైనటువంటి లాజికల్ థింకింగ్ అనేటువంటిది బాగా ఎక్కువ. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, మేడం గారు వచ్చేసేసి అద్భుతంగా వాళ్ళ విశ్లేషణ చెప్తారు. దీంతో మన వాళ్ళు ఖచ్చితంగా మనం వీళ్ళ యొక్క కోర్సు జాయిన్ కావాల్సిందే అని చెప్పేసి అంటారు. మీకు డబ్బు కావాలా అంటారు. అల్టిమేట్గా మా కోర్సు చేరండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తారు. అలాగే ఈ రోజున నా స్టూడెంటు ₹1,00,000 వచ్చినాయి అని ఎక్స్పోజ్ చేస్తారు. దీనికంతా కారణం ఆ కోర్సులు జాయిన్ అవ్వటం వల్లే అని అంటారు. ఎవరో ఒక లేడీ చేత చెప్పిస్తారు, ఈరోజు నాకు ₹1,25,000 వచ్చినాయి మన సుత్తి స్టాక్స్లో జాయిన్ అవ్వటం వల్ల అని అంటారు. సో ఇవన్నీ కూడా ఒక గ్యాంబ్లింగ్తో కూడుకున్నటువంటి పచ్చి మోసం చేసేటువంటి ఇది.
ఎప్పుడైనా సరే పబ్లిక్‌లో అవేర్‌నెస్ అనేటువంటిది లేదు కాబట్టి 100 మంది ఉన్నారు. 100 మందిలో 50 మంది తెలివిగల్లోళ్ళుంటారు. 50 మంది కొంత వాళ్ళ తెలివి కంటే తక్కువుంటుంది. ఆ 50 మందిలో ఒక 25 మంది ఇటువంటి వ్యక్తుల్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 25లో 15 మంది ఇటువంటి వాళ్ళ యొక్క కోర్సులు ఎళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పేటువంటి మెసేజ్ గనక ఒక 100 మందికి గనక జాయిన్ అయితే ఖచ్చితంగా ఓ 15-20 మంది జాయిన్ అవుతారు. ఓ 15 మంది జాయిన్ అయినా 15, 30 4,50,000 అదే ఒక 1000 మందికి గనక జాయిన్ అయితే 45,00,000 వస్తది. సో, ఇది ఒక 150 మంది జాయిన్ అయ్యారంటే 45,00,000 వస్తది. సో, ఇట్లా వ్యాపారం ఒక హై ఫ్యాబ్రికేటెడ్‌గా ఉన్నటువంటి క్లాస్ రూమ్స్, తీపి మాటలు చెప్పేటువంటి తత్వం ఇట్లాంటివన్నిటిని బేస్ చేసుకొని అవే వాళ్ళ యొక్క ఎరలుగా అంటే మీకు ఒక ప్రేగా వదిలి ఈ అమాయకుల్ని వీళ్ళందరిని కూడా అట్రాక్ట్ చేసుకుంటూ చాలామందిని వాళ్ళ బుట్టలో పడేసుకొని వీళ్ళ యొక్క డబ్బుల్ని అసలు కోర్స్ అనేది ఉండదు. ఇది ఒక ఫండమెంటల్‌గా మనం అసలు చార్ట్‌లని వీటన్నిటిని మనం సొంతంగా అనాలిసిస్ చేసుకొని జాగ్రత్తగా యూట్యూబ్ కంటెంట్‌ని తీసుకొని ఏదైనా డౌట్ వస్తే యూట్యూబ్‌లో ఉంటుంది. ఇటువంటి వాటిని అనాలిసిస్ చేసుకుంటూ చేయాల్సిందే. ఎవరు కూడా వాళ్ళ యొక్క స్వార్థం తప్ప మిమ్మల్ని ఉద్ధరించాలనో మీ దగ్గర 30,000 తీసుకున్న ఒక కోర్స్ అనేదో లేకపోతే ఒక స్ట్రాటజీ పక్కాగా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఇది అనేటువంటిది మీరు ఎప్పటికి కూడా నేర్పించలేరు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఏ నిమిషానికి ఆ నిమిషం వివిధ రూపాలని మార్పు చెందుతూ దాని కోణంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగా దాన్ని స్టడీ చేయాల్సినటువంటి రీతిలో స్టడీ చేయకుండా దాన్ని ఎలా అయితే ఫోకస్ చేయాలో అలా ఫోకస్ చేయకుండా రీతిగా వీడు కోర్స్ చెప్పాడు, వీడు 30,000 తీసుకుంటున్నాడు, వాడు 50,000 తీసుకున్నాడు, వాడు 1,00,000 తీసుకుంటున్నాడు, 1,00,000 తీసుకునే వాడి దగ్గర ఎంతో ఉంటుంది, లైవ్ ట్రేడ్స్ అంటున్నారు కదా, అందులోనూ లేడీ చెప్తున్నారు తిరుగుండదు అని చెప్పేసి ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నారు. మీరు ఐరన్ లేడీ ఒకటి ఉన్నది కదా పనికి మాలింది, అదేం చేసింది? ఆవిడేం చేశారు మీరు ఆలోచించండి. ₹1,00,000 ఫీజు తీసుకుంది. ₹1,00,000 అస్మితా పాటిల్ నా దేవత ఆమె యొక్క కోర్సు అని మీరు చూడండి. లైవ్ ట్రేడ్లు పెట్టి ఒక దాంట్లో కొని ఒక దాంట్లో అమ్మి ఫీచర్స్ని వారం రోజుల పాటు హోల్డ్ చేసి అది లాభాలు వచ్చేంతవరకు ఆటలోనే వచ్చి చూసారా నాకు 1,30,000 వచ్చినాయి, 2,00,000 వచ్చినాయని అబద్ధపు మాటలు చెప్పి ఎలా చేయాలో అలా చేసి పబ్లిక్ని సర్వనాశనం చేసి ఒక్కొక్క దగ్గర ₹1,00,000 సంపాదించింది హ్యాపీగా ఇళ్ళు, స్థలాలు, పొలాలు, గిలాలు అన్నీ కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ ఉంది. కానీ ఇలా నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు లక్షలు పెట్టినటువంటి వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. ఇది ఒక కోర్సుతో మీరు అనుకుంటారు కోర్సు ₹30,000తో 30,000 నష్టం వస్తే పోయినాయి. కానీ ఈ కోర్సుని నమ్ముకొని ₹1,00,000 పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సుత్తి స్టాక్స్ వరంగల్ వాళ్ళని తరిమి కొట్టండి. ఇటువంటి మోసపూరితమైనటువంటి మనస్తత్వంతో మిమ్మల్ని ఎనలైజ్ చేస్తూ మీ దగ్గర నుంచి డబ్బులు దండుకునే కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి దూరంగా ఉండి ఈ సుత్తులకు చాలా దూరంగా ఉండాలి. ఇక్కడ నేను చెప్పేది సుత్తి స్టాక్స్ అనేటువంటి వాళ్ళు కేవలం కల్పితమైనటువంటి వాళ్ళే. ఇటువంటి వాళ్ళు మీ చుట్టూ ఉంటారు అనేటువంటిదే నా మెయిన్ ఆలోచన. ఆ కోణంలో మీకు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.